నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మే 8వ తారీఖు దేశం మొత్తం మీద సంచలనమైన డే కింద నుంచుంది. 9వ తారీఖు అంతకంటే సంచలనంగా మారింది. ఏంటంటారా? రేపు తమిళనాడులో సీఎం విజయ్ తలపతి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో కూడా ప్రమాణ స్వీకారం రేపే జరగబోతుంది. బీజేపీ మొట్టమొదటిసారి తన ముఖ్యమంత్రిగా ఇక్కడ మనం చూసుకుంటే సువేందు అధికారిని ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చాలా ఉత్కంఠ తర్వాత దీది రాజీనామా చేయనంటే చేయను అని చెప్పి మొరాయించి మేము యాక్చువల్గా నైతికంగా గెలిచాం, మేము ఓడిపోవటం ఏంటి అని చెప్పి దీది చేతులు జోడించారు. ఇక్కడ క్లియర్ గా ఎడిటర్ ఒకసారి వేయండి. దీదీని గద్ద దింపాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడ బీజేపీకి హోరీన డైరెక్ట్ నరేంద్ర మోడీ రంగంలోకి దిగి, పిఎంఏ రంగంలోకి దిగి ఎలక్షన్స్ అయ్యే వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 కూర్చుని దీదీని ఓడించాల్సిన పరిస్థితి. అంత టఫ్ ఫైట్ ఇచ్చింది దీదీ. యాక్చువల్గా ఇంకా స్పెక్యులేటివ్ రూమర్స్ ఏంటంటే చాలా లక్షల ఓట్లు తీస్తారు కాబట్టి దీదీ ఇలా ఓడిపోయారు, లేకపోతే దీదీ ఖచ్చితంగా పవర్లోకి వచ్చేవాళ్ళని కూడా వినికిడి వార్తలు. బట్ ఏది ఏమైనా రేపు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయనతో పాటు 2 ఉప ముఖ్యమంత్రులు ఉంటారు, డిప్యూటీ సీఎంస్. దాంట్లో మనం చూసుకుంటే ఖచ్చితంగా ఒక లేడీ ఉంటారు అంటున్నారు. బట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక రూపా గంగూలీ మైట్ బి ద డిప్యూటీ సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్. అండ్ రెండో వ్యక్తి కింద మనం చూసుకుంటే సమీక్ భట్టాచార్య, ఆయన డిప్యూటీ సీఎంగా ఈసారి ఉండబోతున్నారు వెస్ట్ బెంగాల్కి. నిన్న గవర్నర్ అక్కడ చూసుకుంటే రాష్ట్రపతి పాలన విధించారు. దీదీ గవర్నమెంట్ ఆవిడ రెసిగ్నేషన్, రాజ్భవన్కి వెళ్ళేది లేదు, రెసిగ్నేషన్ ఇచ్చేది లేదు అన్న స్టేట్మెంట్ తర్వాత గవర్నమెంట్ ని డిజాల్వ్ చేసి 7వ తారీఖు నుంచి గడువు పూర్తయిన తర్వాత కూడా దీదీ రెసిగ్నేషన్ ఇవ్వకపోవడంతో బలవంతంగా డిజాల్వ్ చేసేసి గవర్నమెంట్ ని ఈ రోజు రాష్ట్రపతి పాలన నడుస్తుంది ఇప్పుడు బెంగాల్లో. రేపొద్దున్నే ప్రమాణ స్వీకారం తర్వాత బీజేపీ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. బీజేపీ ప్రభుత్వం ఫామ్ అవ్వక ముందే మనం చూసుకుంటే బంగ్లాదేశ్కి ఎంతో మంది ముస్లింలు పారిపోతున్నారు. ఆల్రెడీ ఏదో పెద్ద జరిగిపోతుంది మత రాజకీయాలు అన్నట్టు. బట్ ఇక్కడ మతం అని కాదు కానీ ఇంతమందిని భయభ్రాంతులకు గురి చేయడం కూడా ఒక రకంగా తప్పే. వాళ్ళని కొంచెం టు సే దేర్ షుడ్ బి ఈజీ ట్రాన్సిట్, ఆలోచించే మార్గాలు ఆలోచించాలి. కీపింగ్ అసైడ్ ఆల్ దోస్ పాలిటిక్స్, ఎస్ రేపు మాత్రం బీజేపీ క్యాండిడేట్ సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. వినికిడి వార్తల ప్రకారం రేపు అమిత్ షా ఈ ఈవెంట్కి అటెండ్ అవుతున్నారు. భారీ జన సమీకరణ జరగబోతుంది రేపు ఈ ప్రమాణ స్వీకారానికి. చాలా ప్రతిష్టగా తీసుకున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలవటం అన్నది వాళ్ళకి ఒక తలమానికగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇట్స్ అ ఫెదర్ ఇన్ దేర్ క్యాప్ ఫర్ బీజేపీ గవర్నమెంట్. డైరెక్ట్ నరేంద్ర మోడీ ప్రచారం చేసి ఫేజ్ 1 ఫేజ్ 2 ఎలక్షన్స్ ఎక్కడ కదలలేదు, ఆయన అక్కడే ఉన్నారు. ఎక్కడ కదలకుండా డైరెక్ట్ పిఎం వచ్చి దీదీతో టఫ్ ఫైట్ ఇచ్చి, దట్ మీన్స్ వాట్, దీదీ ఈజ్ యాక్చువల్లీ వెరీ టఫ్ క్యాండిడేట్. ఒకవేళ పిఎం మోడీ కనుక ఇక్కడ ప్రచారానికి రాకపోయి ఉంటే మేబీ అంత ఈజీ విన్ అయి ఉండేది కాదు బీజేపీకి. ఫోకస్ చేసి గెలిచిన ప్రాంతం ఇది. వెస్ట్ బెంగాల్ ఎప్పటి నుంచో ఒక దశాబ్దం నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు క్రాక్ డౌన్ అయింది. రేపు ప్రమాణ స్వీకారానికి సువేందు అధికారి రెడీ అవుతున్నారు అలాంగ్ విత్ 1 ఫీమేల్ డిప్యూటీ సీఎం అండ్ 1 మేల్ డిప్యూటీ సీఎం. సో దీదీ పరిస్థితి ఏంటి? అసలు రేపు సువేందు అధికారి కరెక్ట్ సీఎం అని మీరు అనుకుంటున్నారా? ఓట్లు తీసేయటం వల్లే దీదీ ఓడిపోయారా? మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.